హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ 5th డే మ్యాజిక్ ప్రాక్టీస్. మ్యాజిక్ డబ్బు, మ్యాజిక్ మనీ. మీకు ఆర్థికంగా లోపం ఉన్నప్పుడు, అంటే డబ్బు మీ దగ్గర చాలా తక్కువగా ఉన్నప్పుడు, డబ్బు గురించిన దిగులు, డబ్బు ఉన్న వాళ్ళ పట్ల అసూయ, మీ దగ్గర ఉన్న డబ్బు పట్ల అసంతృప్తి, భయం, నిరుత్సాహం, అలాగే డబ్బు పైన కంప్లైంట్స్, వాదనలు, డబ్బు లేదన్న నిరాశ, వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయనే కంప్లైంట్స్, లేదా డబ్బు విషయంలో వేరొకరిని నొప్పించడం, అంటే ఎవరైనా ఏదైనా మనకు నేను కొనుక్కున్నాను అని చెప్పినప్పుడు నీకేంటి కొనుక్కుంటావు, అదంత యూజ్ఫుల్ విషయం కాదు అన్నట్టు మాట్లాడడం, వాళ్ళ మనసుని నొప్పించడం వంటివి ఏం చూపిస్తాయంటే మీలోని కృతజ్ఞత రాహిత్యాన్ని చూపిస్తాయి. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడకపోగా అది మరింత దిగజారుతుంది. మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఎలా అయినా ఉండనివ్వండి, మీ దగ్గర ఎంత తక్కువ డబ్బైనా ఉండనివ్వండి, దాని పట్ల మీరు ఎప్పుడైతే కృతజ్ఞత చూపిస్తారో అప్పుడే అది మరింత అభివృద్ధి చెందుతుంది. మీరు ఉన్నదాని పట్ల కృతజ్ఞత చూపించినప్పుడే మీ ఆర్థిక పరిస్థితి ఒక మ్యాజిక్ లాగా మారిపోతుంది. దీనికి కూడా మన కృతజ్ఞత మ్యాజిక్ సెంటెన్స్ వర్తిస్తుంది. ఎవరి దగ్గర అయితే ఉన్న డబ్బు పట్ల కృతజ్ఞత ఉంటుందో వారికి మరింత లభిస్తుంది. ఎవరి దగ్గర అయితే ఉన్నదాని పట్ల కృతజ్ఞత ఉండదో వాళ్ళ దగ్గర ఉన్నది కూడా పోగొట్టుకోబడుతుంది. అంటే మన దగ్గర సరిపోయేంత డబ్బు ఉన్నప్పుడు కృతజ్ఞత చూపించడం అంటే చాలా ఈజీ విషయమే. కానీ మన దగ్గర అసలు డబ్బు లేనప్పుడు, మన దగ్గర ఉన్న డబ్బు మన కనీస అవసరాలకు, బేసిక్ నీడ్స్ కూడా తీర్చలేనప్పుడు మనం దాని పట్ల కృతజ్ఞత చూపించడం అనేది కొంచెం కష్టమైన విషయమే. కానీ మనం కృతజ్ఞత చూపిస్తేనే మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని తెలిసినప్పుడు తప్పకుండా కృతజ్ఞత చూపిస్తాం. డబ్బు అనేది చాలా విచిత్రమైన విషయం. ముఖ్యంగా మన దగ్గర తక్కువ డబ్బు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఈరోజు మన మ్యాజిక్ ప్రాక్టీస్ దాని గురించే. ముందుగా మీరు ఒక చోట ప్రశాంతంగా కూర్చోండి. ఇప్పుడు మీ దగ్గర డబ్బు లేని రోజుల్ని గుర్తు చేసుకోండి. ముఖ్యంగా మన బాల్యంలో, అప్పుడు కూడా మనకు చాలా సౌకర్యాలు అందాయి కదా, వాటికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పండి. అవి ఎలాంటివంటే, మీకు ఎప్పుడైనా తినడానికి సరిపడా భోజనం ఉందా, ఉండడానికో ఇల్లు ఉందా, సొంత ఇల్లో అద్దిల్లో ఏదో ఒకటి, అలాగే మీ చదువు చాలా సంవత్సరాలు కొనసాగిందా, మీరు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేవాళ్ళ, స్కూల్కి వెళ్ళడానికి ఎన్ని వస్తువులు కావాలి, మనకు బుక్స్ ఉండేవా, ఓ బ్యాగ్ ఉండేదా, లంచ్ బాక్స్ తీసుకెళ్లే వాళ్ళమా, ఇవన్నీ మనకు ఉండేవి కదా. మన చిన్నప్పుడు సెలవుల్లో ఊర్లోకి వెళ్ళే వాళ్ళమా, చిన్నప్పుడు మన ఏ పుట్టినరోజుకైనా ఓ గిఫ్ట్ వచ్చిందా, ఆడుకోవడానికి బొమ్మలు, ఓ పెంపుడు జంతువు ఉండేవా, అలాగే మనకు కొన్ని హాబీస్ ఉండేవా, మనం పెరుగుతున్న కొద్దీ ఏ సైజుకు తగ్గట్టు ఆ సైజు బట్టలు ఉండేవా, సినిమాలకు వెళ్ళే వాళ్ళమా, ఏదైనా జబ్బు చేసినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్, ట్యాబ్లెట్స్ తీసుకునే వాళ్ళమా, అలాగే పిప్పి పన్ను కోసం ఎప్పుడైనా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళామా, బ్రష్, పేస్టు ఉండేవా, స్నానానికి సబ్బు, షాంపూ ఇవన్నీ ఉండేవా, చిన్నప్పుడు టీవీ చూసేవాళ్ళమా, మనకి ఫోన్ ఉండేదా, ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఉండేదా, వాటర్ ఫెసిలిటీ, వీటన్నిటికీ మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా. వీటన్నిటికీ మనకి ఏం కావాలి? డబ్బే కదా కావాలి. ఆ డబ్బు ఎవరో ఒకరు కష్టపడి సంపాదించిన డబ్బే కదా. అప్పుడు మన దగ్గర డబ్బు లేదు, మనకి సంపాదన లేదు, మన పేరెంట్స్ సంపాదించిన డబ్బుతోనే కదా మనకి ఫెసిలిటీస్ అన్నీ వచ్చాయి. కాబట్టి అప్పుడు మనం అందుకున్న సౌకర్యాలకైనా ఆ డబ్బుకైనా మనం గ్రాటిట్యూడ్ చూపించాల్సిందే. ఎందుకంటే గతంలో మనకి లభించిన డబ్బు పట్ల మనం కృతజ్ఞత చూపిస్తే భవిష్యత్తులో మనకు అంతకంటే ఎక్కువ డబ్బు లభిస్తుంది. అదే కృతజ్ఞత చేసే మ్యాజిక్, అదే లా ఆఫ్ అట్రాక్షన్, అదే మీ డబ్బుకు హామీ. ఈ మ్యాజిక్ మనీ ప్రాక్టీస్ చేయడానికి మీరు ఒక 10 రూపీస్ నోట్ తీసుకోండి, దానిపైన స్టిక్కర్ అంటించండి, లేదంటే నోట్ పైన అయినా ఇలా రాసుకోండి: నా జీవితమంతా నాకు లభించిన డబ్బు మొత్తానికి కృతజ్ఞతలు. నా జీవితమంతా నాకు లభించిన డబ్బు మొత్తానికి కృతజ్ఞతలు అని రాసుకోండి. ఈ నోట్ని మీతో ఉంచుకోండి, మీ పర్స్లోనో, హ్యాండ్ బ్యాగ్లోనో, జేబులోనో పెట్టుకోండి. రేపంతా ఈ నోట్ని అప్పుడప్పుడు తీసి ఆ వాక్యాన్ని చదువుతూ మనస్ఫూర్తిగా గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వండి. రేపు కనీసం 3 నుండి 4 సార్లు అయినా ఆ నోట్ని చూస్తూ గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వండి, ఆ వర్డ్స్ చదువుతూ. ఆ తర్వాత ఈ నోట్ని మీకు ఎక్కడైనా రెగ్యులర్గా కనిపించే చోట పెట్టుకోండి. బయట వద్దనుకుంటే కబోర్డ్ లోపల కానీ ఇంకెక్కడైనా మనం రెగ్యులర్గా చూసేలాగా పెట్టుకొని ఇది చదివినప్పుడల్లా మనస్ఫూర్తిగా గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వండి. మీరు ఎంత హార్ట్ఫుల్గా గ్రాటిట్యూడ్ ఫీల్ అయితే అంత త్వరగా
మీ ఆర్థిక పరిస్థితిలో మార్పు వస్తుంది. ఈ డబ్బు ఎలా పెరుగుతుంది, ఎక్కడి నుండి వస్తుంది అనేది ముందుగా మీకు తెలియకపోవచ్చు. కానీ మీకు డబ్బు వచ్చేలాగా పరిస్థితుల్లో తప్పకుండా మార్పు వస్తుంది. మీరు అనుకోకుండా ఏదైనా నగదో చెక్కు రూపంలోనో మీకు డబ్బు రావచ్చు, లేదా ఏదైనా డిస్కౌంట్ దొరకవచ్చు, లేదంటే ఏదైనా రీఫండ్ లభించవచ్చు, లేదా మీరు కొనాలనుకున్న వస్తువు సడన్గా ధర తగ్గిపోవచ్చు, లేదు మీరు ఖచ్చితంగా నేను ఈ వస్తువు కొనాలి అనుకుంటున్నప్పుడు ఆ వస్తువు మీకు ఎవరైనా గిఫ్ట్ చేయొచ్చు. ఇలా ఏదైనా జరగచ్చు. కానీ గుర్తుంచుకోండి, డబ్బు గురించి అసంతృప్తి కానీ కంప్లైంట్స్ కానీ మాటల ద్వారానో చేతల ద్వారానో మీరు చేయాలనుకున్నప్పుడు ఒకటే క్వశ్చన్ చేసుకోండి మీకు మీరు, దీని ద్వారా ఎదురయ్యే పరిణామాలు ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నానా అని. ఎందుకంటే డబ్బు పైన మనం చేసే కంప్లైంట్స్ మనకు రాబోయే అదృష్టాలను కూడా ఆపేస్తాయి. ఇక నుండి మీకు మీరే ఒక ప్రామిస్ చేసుకోండి, నాకు ఏ విధంగా డబ్బు లభించినా దానికి నేను కృతజ్ఞత చూపిస్తాను అని. అంటే అది మీ శాలరీ కావచ్చు, డిస్కౌంట్ కావచ్చు, ఏదైనా రీఫండ్ కావచ్చు, లేదైనా గిఫ్ట్ కావచ్చు. ఇలా ఏ రూపంలో మీకు డబ్బు వచ్చినా దానికి మీరు కృతజ్ఞత చెప్పి తీరాల్సిందే. అలా వచ్చిన డబ్బును మీరు కృతజ్ఞత చూపించడానికి ఒక అవకాశం వచ్చిందన్నట్టుగా భావించండి. ఈ కృతజ్ఞత చేసే మ్యాజిక్ మీ అదృష్టాన్ని డబల్ చేస్తుంది. మనం చేయాల్సిందల్లా ఒకటే, మనకు డబ్బు లభించిన ప్రతిసారి మనం దాని పట్ల హార్ట్ఫుల్గా గ్రాటిట్యూడ్ చూపించడమే. ఓకే, ఈరోజు కంప్లీట్గా మ్యాజిక్ ప్రాక్టీస్ ఏంటి, ప్రతిరోజులాగే మనకు ఈరోజు జరిగిన 10 బ్లెస్సింగ్స్ని తలుచుకొని వాటిని లిస్ట్ రాసుకొని వాటిని బయటికి కానీ లోపల కానీ చదువుకొని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అలాగే ఈరోజు ప్రాక్టీస్ ఏంటి, రిలాక్స్డ్గా ఒక చోట కూర్చొని చిన్నప్పటి నుండి మనకు రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అందిన సౌకర్యాలను తలుచుకొని ప్రతి సౌకర్యం తర్వాత థ్యాంక్ యూ అని మనస్ఫూర్తిగా గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వండి. అలాగే ఒక 10 రూపాయల నోట్ తీసుకొని దానిపైన ఇలా రాయండి, నా జీవితం అంతా నాకు లభించిన డబ్బుకి కృతజ్ఞతలు అని. ఆ తర్వాత ఆ నోట్ని మీ జేబులో పెట్టుకొని కనీసం రోజులో 2-3 సార్లు అయినా చూసి గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వండి. తర్వాత మీకు రెగ్యులర్గా కనిపించే చోట పెట్టుకోండి. ఇక పడుకోబోయే ముందు మ్యాజిక్ రాక్ తీసుకొని చేతిలో పట్టుకొని ఈరోజు జరిగిన మంచి విషయాలన్నీ గుర్తు చేసుకొని అందులో బెస్ట్ విషయానికి థ్యాంక్ యూ చెప్పి గ్రాటిట్యూడ్ ఫీలింగ్తో హ్యాపీగా నిద్రపోండి. అలాగే ఈరోజు మీకు లభించిన బెస్ట్ బ్లెస్సింగ్ ఏంటో కామెంట్లో రాయండి. ముందైతే ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.